హాయ్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుక్ష వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మంత్రాలయ వ్లాగ్. ఇది అంటే డే 2 మంత్రాలయ వ్లాగ్ ఉంటుంది. ఇది కొంచెం నేను లేట్గా అప్లోడ్ చేస్తాను బికాస్ ఆఫ్ నాకు నిజంగా చాలా హుషారు లెక్క ఉండిందండి. ఇంకా మీరు లాస్ట్ వీడియో చూసింటే మీకు తెలిసి ఉంటుంది. ఇంక ఇప్పుడు మేము రూమ్ని ఇంకా రెడీ చేసి వస్తుంది దర్శనం పోతా ఉన్నాము. ఇంకా పొద్దున్నే దర్శనం అయితే చేసేసుకుంటుంది. ఆల్మోస్ట్ పొద్దున్న అంటే చాలా భిన్న ఏం కాదు, ఒక 8-8:30 అట్లా దర్శనం చేస్తుంది. ఇక్కడ ఇంకా దర్శనం చేసుకుని మేము దేవస్థానం అంతా చూపిస్తూ ఉన్నాను. మేము అక్కడేనే దేవస్థానం దగ్గరనే రూమ్ తీసుకొని ఉంటుంది. చాలా దగ్గరలోనే ఉండే మాకి రూమ్ అయితే. సో అట్లేసి మేము ఇంకా అంటే మాకు అక్కడ సన్నీళ్ళు స్నానం ఉండే, నదిలో చాలా నీళ్ళు ఉన్నాయి కదా, అట్లా వేసి సన్నీళ్ళు స్నానం అయినాయనే సరే అనేసి ఇంకా మేమంతా స్నానాలు చేసుకొని రెడీ చేసి దేవస్థానంకి అయితే ఫైనల్లీ వచ్చేస్తాం. ఇక్కడ ఇంకా సుక్షాశమంతో అంతా ట్రెడిషనల్గానే రెడీ అయినాము. దేవస్థానంకి ఎట్లా రావాలో అట్లనే మేము ఇంకా ఇక్కడ దేవస్థానంకి అయితే వచ్చేసి, అంటే దేవస్థానం లోపలంతా మనము వీడియో షూట్ చేయకూడదు. మనం అంటే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నా ఉండి మనము దాన్ని ఖచ్చితంగా మనం పాటిస్తేనే మనకి బెస్ట్. అండ్ వేరే వాళ్ళకి కూడా అక్కడ చెప్పే అట్లా అందరికీ బెస్ట్గానే ఉంటుంది. సో అట్లయితే నేను దేవస్థానం లోపలైతే ఏమీ వీడియో షూట్ చేయలేదు, జస్ట్ అవుట్ సైడ్ షూట్ చేసినది. ఇంకా బయట ఇట్లుంది, నిజంగా ఎవరైనా చూడలేదంటే మేబీ అందరూ చూసింటారు. నా వ్లాగ్ చూసే ప్రతి ఒక్కరును మంత్రాలయం అయితే విజిట్ చేసింటారు వన్స్, లేకుంటే ఎప్పుడన్నా ఒకసారన్నా కానీ అంటే ఇక్కడ వచ్చింటారు అనుకుంటా. కానీ ఒకసారి అట్లే నాకు ఈ మెమొరీగా ఉంటుంది అనేది అట్లా చూపిస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే ఫోటో కూడా మేము తీపించుకుంటే లాస్ట్ మేము 2 years బ్యాక్ 2023లో వచ్చినప్పుడు కూడా సేమ్ ఇక్కడే నేనే నిలుచుకొని నేను సంతోష్ ఇద్దరే వచ్చింటివి. అప్పుడు ఇద్దరే ఫోటో తీపించుకొని ఉంటుంది. ఇప్పుడైతే విత్ ఫ్యామిలీ జతలు అంటే మేము 4 వచ్చిన్నాము. ఫస్ట్ టైం అయితే ఇక్కడ మేము ఇప్పుడు ఇద్దరు తీపించుకోండి దగ్గర మేము 4 నిలుచుకుంటున్నాం. కాకపోతే అక్కడ ఎండ్ చాలా ఉన్నప్పుడు ఇంకా సుక్షకిషం అంత కాలే. సో అట్లా వేసి ఇంకా మేము ఒక దగ్గర మళ్ళీ ఇంకొక దగ్గర వచ్చేసి మేము 4 నిలుచుకొని తీపించుకొని అది అక్కడ ప్రింట్ అప్పటికప్పుడే ఇచ్చేస్తారు, తీసుకొని వచ్చేసింది. ఇక్కడ ఇంకో రూమ్ దగ్గరికి అయితే ఫైనల్లీ మేము రీచ్ అవుతాము. కాకపోతే నేను వాయిస్ అయితే అక్కడక్కడనే మాట్లాడినాను, కానీ అక్కడ దేవస్థానంది పాటలు అంతా పెట్టింటారు కదా, అదంతా కొంచెం వాయిస్ ఎక్కువ వస్తూ ఉంది. సో అట్లా వేసి నాకు ఇంకా కాపీరైట్ క్లెయిమ్ అవుతుంది అనేటట్లా నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇంకా మేము ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చినాము. వచ్చేసి దర్శనం అంతా చేసుకొని ఇంకా నది దగ్గరికి ఇంకా పోలేదు, దర్శనం చేసుకొని రూమ్ దగ్గరికి వచ్చినాము. వచ్చేసి ఇంక ఇప్పుడు కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా అంటే నది దగ్గరికి పోయేది కానీ మళ్ళీ ఇంకా కొన్ని ప్లేసెస్ అంతా ఉండేది, నేను చూపిస్తాను మీకు వీడియోలో అయినంతను. అక్కడంతా పోదాము అనేటట్లా ఇప్పుడు అంటే ఇంకా 10:30 అయింది. మేము టిఫిన్ కూడా ఇంకా ఏం చేయలేదు. ఇక్కడ వచ్చేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ పోయేటప్పుడు అట్లనే టిఫిన్ చేసుకుందాము అన్నట్లా. రష్ అయితే అంత రష్ అయితే లేదు. మేము యాక్చువల్లీ వీక్ డేస్లో పోయింది, అంటే మండే పోయిందండి. ఇంకా రష్ అయితే ఏమీ అంత రష్ అనిపించలే, కొంచెం ఫ్రీగానే ఉండే. సో అట్లేసి బిన్ననే దర్శనం కూడా ఆయా. ఇంకా సరే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ అయితే టిఫిన్ చేసేసేడల్లా. ఇవ్వాలంటే నాకు హుషారు లేదు, మళ్ళీ శమంత్కి సిరాప్లు వేయాలా. సో అట్లా వేసి ఇంకా ఫస్ట్ టిఫిన్కి పదాము అన్నట్లా దేవస్థానం ముందరే ఒక హోటల్ ఉండే, ఇక్కడ బాగుంటుంది అని తెలిసిండే మాకు ముందు పైనవాడంతా. కానీ మా పిల్లలు కొంచెము ఎలా ఆడ స్టాండింగ్లో అంటే నిలుచుకొని తినేది, అంటే కూర్చోనేకి అంత ప్లేసెస్ ఉండేలే, నిలుచుకొని సెల్ఫ్ సర్వీస్ మళ్ళీ నిలుచుకొని తినేది. మేము ఇక్కడ నిలుచుకొని తినేదా వద్దు మాకు అనరే. సరే అనేసి అక్కడ ఇంకా మళ్ళీ ఇంకో హోటల్కి వస్తాం అట్లే ముందరికి వస్తే. ఇక్కడ నేను యాలో అంటే ఆ హోటల్లో చూస్తే ఆవిడే అంత ఇష్టం కాలే. సరే వచ్చేసి ఇంకా వేరే హోటల్లో తినేసి అక్కడ ఇంకా కొంచెం దూరం వస్తే ఆంజనేయ స్వామి దేవస్థానం చెప్తుంది. ఆటోల్లో 150 రూపీస్ ఏమో తీసుకుంటారు ఒగ్గురికి వచ్చేసి. అంతా ఆల్మోస్ట్ ఒక 60 kilometers ఏమో అవుతుందంట. ఆ 60 kilometers వాళ్ళు చూపించుకొని మనకి రిటర్న్ అంటే వాళ్ళు చెప్పింది 60 అవుతుందా నాకు ఎగ్జాక్ట్ తెలీదు. ఆటో వాళ్ళు చెప్పేదైతే అప్ అండ్ డౌన్కి 60 kilometers అవుతుంది అనేసి 150 అంటే. మేము సపరేట్గా మాకు నలుగురికినే సపరేట్గా ఒక ఆటో మాట్లాడుతుంది ఫస్ట్. అంటే మాకు కొంచెము హెల్త్ ఇష్యూస్ ఉండేదాన్ని, ఇంకా వద్దు యాళ్ళే వేరే అంతాను అనేటట్లా సపరేట్గా తీసుకుంటే. మళ్ళీ వాళ్ళు లేదు మేడం ఇంకొక ఇద్దరిని వేసుకుంటాము అండి. సరే అనేసి ముందర ఒక ఇద్దరు కపల్స్ ఒక ఇద్దరు కూకొని ఉంటే మేము 5 వెనకైతే మేము 4 సరే అక్కడిని ఇంకా అట్లే
ఇక్కడ ఆంజనేయ స్వామి దేవస్థానము నిజంగా చాలా ఫేమస్ ఆంజనేయ స్వామి దేవస్థానం ఇది. పంచముఖి ఆంజనేయ స్వామి దేవస్థానం అనేసి చాలా ఫేమస్ నాకు తెలిసిన మట్టుగా. ఇక్కడ పిల్లోళ్ళకి తాయితాలు వేస్తారు కదా, అంటే అది ఎంతమంది నమ్ముతారో ఎంతమంది నమ్మేదో నిజంగా నాకు తెలియదు, కానీ మేమైతే నమ్ముతాము. మేము ఇక్కడ కొంచెం పిల్లోళ్ళకి బాగుండలేదు అనేసి తాయితాలు కూడా వేయించేసి ఇంకా అట్లే దర్శనం అంతా చేసుకొని, ఇక్కడ వంకాయ బజ్జీలు చాలా ఫేమస్. ఎవరన్నా పోతే ఇక్కడ వంకాయ బజ్జీలంతా అస్సలు ట్రై చేయక రావద్దండి. మీకు ఇష్టం వంకాయ ఇష్టం లేదన్నా కూడా ట్రై చేయండి అని చెప్తాను. నేనైతే నాకు హుషారు లేకుండా కూడా ఒక వంకాయ బజ్జీ తింటుని, నాకు అంత ఇష్టం ఇక్కడ ఉగ్గాణిను వంకాయ బజ్జీలు అంటే. ఇంకా సరే అదంతా తినేసి ఇంకా మళ్ళీ ఇంకా అట్లే కొంచెము మళ్ళీ ఆటోలో అట్లా ఎక్కేసి ఇక్కడ వస్తుంది. ఈడొచ్చేసి దేవునిది అంటే వాళ్ళు ఏమంటారు ప్రేయర్ చేస్తుంటారు కదా, ఆ ప్లేస్ కానీ ఇవంతా ఇక్కడ చాలా బాగుండే కూడా. నేను అయినంత ఒక ఫోటో ఇక్కడ అయితే యాడ్ చేస్తాను, చూస్తాను ఫోటో ఉందా లేదా అనేసి. ఇంకా అది అంతా చూసుకొని మేము బయటకు వస్తే ఇటు పిల్లోళ్ళు బోటి, మీకు ఎవరికి ఎంతమంది గుర్తుకుందో లేదో తెలీదు. బోటి అంటే పిల్లలకు చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం ఉండే. అంటే ఇట్లా అన్ని ఏళ్ళకంతా వేసుకొని ఇట్లా లైక్ పిల్లలు అయితే బోటి కావాలా అనరి. సరే ఇంకా వాళ్ళు మనం ఎప్పుడో ఒక దీన్ని బయటకు పోయింటాము, ఒక ఎంజాయ్మెంట్ వాళ్ళకి ఏమో వాళ్ళకి ఇష్టమైండేది. అప్పుడుదంతాను నాదొక మెమొరీ కదా అన్నట్లు వాళ్ళకి ఇప్పించేసి మళ్ళీ ఇంకా మేము బృందావనం దగ్గరికి అయితే వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా ప్యాడేస్ అలికిండ్రి, చాలా బాగుండే. ఇంకా ఇదైతే తుంగభద్ర నది కూడా చాలా నీళ్ళు ఉంటాయి. మేము లాస్ట్ టైం పైనడైతే అసలు ఇక్కడ కొంచెం సుమార్థంగా దిగింటిమి, నీళ్ళైతే అంతటి ఉండలేదు. ఇంకా ఇక్కడైతే చాలా నీళ్లు ఉన్నాయి అనేసి ఇంకా అంతా క్లోజ్ చేసేసిండ్రు. ఇంకా అక్కడంతా దర్శనం చేసుకొని మేము అట్లే ముందరికి కొంచెము బిచ్చాలమ్మ అనేసి ఉంది, చాలా ఫేమస్ అంట ఇక్కడ దేవస్థానం అయితే. ఇది చూడండి, ఇక్కడ బిచ్చాలమ్మ దేవస్థానం అదే విశేష దేవస్థానం అది కట్టడం. అరటిపండును మళ్ళీ బెల్లంని ఇంకా కట్టిండారంటే దేవస్థానం. నేను అంతా మీకు ఒకసారి చూపిస్తాను. అంటే ఎట్లు వాళ్ళు కట్టరు అనేది నాకు నిజంగా కొంచెం కూడా ఇది అనిపిస్తలేదు. నాకు అది చూస్తూనే లాస్ట్ టైం పోయినప్పుడు నేను అంత అబ్జర్వ్ చేసిండలేదు, ఈసారి కొంచెము టైం ఉండే అనేసి కొంచెం అంతా అబ్జర్వ్ చేసినప్పుడు అరటిపండులోనూ బెల్లం ఇంకా ఈ దేవస్థానం బిచ్చాలమ్మ దేవస్థానం కట్టింటారు అని నాకు అక్కడ చూస్తే. సో అట్లా వేసి మీకు కూడా అంతా కొంచెము వీడియో షూట్ చేసి అయినంతనను, అంటే మెయిన్ దేవస్థానం అయితే నేను షూట్ చేయలేదు. మెయిన్ దేవుడు అయితే ఇటు సైడ్ బయట దేవస్థానం అంతా చేసుకోవచ్చు, కాకపోతే దేవుడి ఆళ్ళే వద్దు అక్కడేమి ఎవరు చెప్పలే వీడియో షూట్ చేయకూడదు అని, కానీ నేనే వద్దులే అన్నట్లు ఇంకా మళ్ళీ అక్కడంతా చూసుకొని మళ్ళీ ఆటో ఎక్కేసి రిటర్న్. ఇంకా అదైనాక దేవస్థానం దగ్గర భోజనం అయితే చాలా బాగుంటుంది. ఇంకా ప్రసాదం అంటే ఎవరు ఇస్తారు చెప్పండి, ప్రసాదం తినుకొని రూమ్కి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 1:45. అంటే అన్నీ చూసుకొని మేము అట్లే వచ్చేటప్పుడు ఇంకా దేవునిది ప్రసాదం కూడా ఉండే మట్టంలోన, అది కూడా కొంచెం తినేసి ఇంక రూమ్కి వస్తుంది. నాకు అప్పుడే పొద్దున్న మాత్రలు మింగిండలే, మర్చిసి దేవస్థానం పోయేసి అట్నికి అట్లే అక్కడ పోతే మాత్రలు తీసుకొని పోయిండలేదు. సో మాత్రలు మింగుకుని దానికి కూడా జ్వరము, మాత్రలు తీసేసి మాత్రలు కావాలి. మళ్ళీ అప్పుడే జ్వరం వచ్చేసి మళ్ళీ తలనొప్పి, సో చాలా సుస్తు అవుతూ ఉండే. ఇంకా నది దగ్గరకు కూడా పోయిండలేదు, కానీ ఇప్పుడు సో అట్లా వేసి అనేక సాయంకాలం పోదామనేసి ఇది నిన్న హాస్పిటల్కి పోయేసి ఒక ఇంజక్షన్ వేయించుకొని వేరే మాత్రలు తీసుకొని వచ్చింది. సో అవి కూడా మింగేదన్నారు, కొంచెం రెస్ట్ చేసేడల్లా. ఇంకా కొంచెంసేపు అంతా రెస్ట్ చేసి మళ్ళీ సాయంకాలము అంటే నాకు జ్వరం అయినా కూడా ఏం తగ్గిండ్లే, కానీ పిల్లల కోసము ఇంకా పోయినాం కదా, పోయినాక ఇంకేం మనం ఆడ రూమ్లోనే కూర్చొని రెస్ట్ చేసేది అన్నట్లు మళ్ళీ మాత్ర వేసుకొని సాయంకాలం ఒక 6 గంటలకు అట్లా లేసి మళ్ళీ మాత్ర వేసుకొని నది దగ్గరికి అయితే వచ్చేస్తుంది. నిజంగా నాకు చాలా సుస్తుగా ఉంది, అయినా కూడా నేను వీడియో షూట్ చేసుకోనల్లా. మేము ఎప్పుడు పోయేలే, డైలీ పోయేలే అన్నట్లు. ఇంకా మేము మీకు నది కూడా చూపిస్తూ ఉన్నాను. ఈసారి వానలంతా బాగుండాయి అన్నట్లేమో, నది దానిలో నీళ్ళు కూడా చాలా ఉన్నాయి. ఫస్ట్ పైనోడైతే ఏం నీళ్ళు అసలు స్నానం చేసే కూడా నీళ్ళు ఉండలేదు నదిలో. నిజంగా ఈసారి వానలంతా బాగా వచ్చిండాయి, అట్లా వేసి నీళ్ళు చాలా ఉన్నాయి, చాలా ఫ్లో అవుతూ ఉన్నాయి నీళ్ళు. చాలా అంటే మేము సన్సెట్ అయ్యేటప్పుడు పోయిండేదాన్ని. ఇంకా నిజంగా చాలా బాగుండే వెదరు, అక్కడ క్లైమేట్ మీరు చూస్తూ ఉండొచ్చు, ఫోటో వీడియోస్ కూడా చాలా బాగుండే, నాకు భలే ఇష్టమయ్యా. సరే ఇంకా ఈడ పిల్లోళ్ళు అంతా కొంచెం అట్లా దిగల్లా అంటా ఉండ్రి. నాకైతే మొదలే నీళ్ళు అంటే చాలా భయం లేండి. ఇంకా వాళ్ళకు కూడాను ఇంక సంతోష్కి పిల్లోళ్ళకి కూడాను కొంచెం భయమే, అట్లా వేసి చాలా లోపలికైతే మేము వద్దు అనేది అట్లా అంటుని.
వాళ్ళు ఇక్కడేనే కొంచెం అట్లా రౌండ్ ముందరకు పోయేసి అట్లంతా చూపిస్తూ ఉంటారు పిల్లోళ్ళకైతే. అంటే చెప్తా ఉండ్రి ఆవిడు సుడు శమంత్ అడుగుతా ఉన్నాడు, ఆడ మధ్యలో రాళ్ళు ఏమిటికుండేది అవి ఇట్లా కొట్టుకొని పోయేదా వానలోన నీళ్ళలోన అన్నట్లంతా అడుగుతా ఉండేది. దానికంతా ఆన్సర్ చేసుకుంటూ చెప్తా ఉండే. మేము లాస్ట్ టైం నేను అమ్మ వచ్చినప్పుడు నీళ్ళే అస్సలు ఉండలేదు, మేము అక్కడికన్నా పోయి ఇంటిమి, చాలా ముందరకు అంతకన్నా పోయి ఇంటిమి అంటే మనం ఇప్పుడు పోదాంరా అన్నట్లు అడుగుతా ఉన్నాడు శమంత్. అంటే వాడికి అంత తెలిసిండలే కాబట్టి ఇంక ఇక్కడ దీపాలంతా అంటించి పెడతా ఉంటారు కూడాను నీళ్ళలో ఇడిసి. ఇంకా మేమైతే చూసుకొని కొంతసేపు నది దగ్గర ఉండి ఇంకా మేము ఇక్కడ ఏమి చిలుక ఉంటుంది కదా, చిలుకని పిల్లోళ్ళు ఇట్లంతా పట్టుకుంటారు అంటే అక్కడ ఇస్తూ ఉంటారు. లాస్ట్ టైం మేము పోయినోడు అది అయ్యో చూస్తారా కిందకి దబ్బేసి ఇడిస్తే నాకు నిజంగా చాలా అయ్యో అనిపించేసా. అంటే తనకు కొంచెం భయం అనిపిస్తుంది, అవి కొంచెం కూర్చున్నట్లు అవుతాయి కాళ్ళు అట్లా వేసి. ఆయన ఇంకా సంతోషపట్టుకొని అసలు ఇట్లా ఏం చేసలేదు, అది ఏం అయ్యలేదు అన్నాక కొంచెం ధైర్యం వచ్చే శిక్ష అయితే ఆవిడ భయంగానే పట్టుకుంటా ఉంది. కానీ చాలా ఎంజాయ్ చేస్తామనే చెప్పొచ్చు. ఎప్పుడో ఒక్కొక్క దినం పోయింటాము, ఎంజాయ్మెంట్ అనేది అసలు పిల్లలకి అవసరం ఉంటుంది. సో అట్లా వేసి ఇంకా నేను కూడా ఇట్లే పట్టుకుంటుని అంటే లాస్ట్ టైం పిక్ సేమ్ ఇట్లే ఉండే అనేసి నేను అది ఇట్లే ఒక ఫోటో తీయండి అని చెప్పేసి సేమ్ అట్లే పట్టుకుంటుని. లాస్ట్ టైం అంటే దేవస్థానంకి కొంచెం ముందర ఆ పక్క అటు సైడ్ భోజనం తినే దగ్గర ప్రసాదం తినే దగ్గర పోతే అక్కడ పట్టుకొని ఉంటున్నాయి. ఇప్పుడైతే ఇక్కడ నది దగ్గరే ఉండే అనేసి ఇక్కడనే కొంచెం అట్లా పట్టుకోండి. ఇంకా శమంత్ అయితే మాత్రం చాలా భయపడుతూ ఉండే. వానికి అది కొంచెం కాళ్ళు ఏముంటుందంటే కొంచెం ముండ్లు తరకొచ్చినట్లు అవుతుంది కాళ్ళది. అట్లయిసి వానికి చాలా భయం పడుకుంటా వద్దు అంటా ఉండే. కానీ అట్లా ఏళ్ళకి పట్టిస్తే అయ్యో వద్దు కుచ్చుతా ఉంది అన్నట్లు వాడు చాలా భయపడే. మళ్ళీ సరే అనేసి వాళ్ళు తీసేసిరి, వద్దులే ఇంకా కిందకి దబ్బేస్తాడు అన్నట్లు తీసేసినాక మళ్ళీ ఇక్కడ షోల్డర్ దగ్గర వెనక వీప్ దగ్గర ఇట్లా అంటే నిలబెడదాము అన్నట్లు అంటే దానికి కూడా వాడేమంత కోఆపరేట్ చేయలే. సరే అక్కడి ఇంక అట్లే దేవస్థానం దగ్గర వస్తాము, దేవస్థానం దగ్గర దర్శనం చేసుకుందాం మళ్ళీ ఇంకొకసారి అని. అంటే పొద్దున్న మేము పోయినప్పుడు ఇంకా అలంకరణ చేస్తూ ఉంటాయి, అలంకరణ అంతా కంప్లీట్ అయ్యిండలేదు. సో అట్లా వేసి మళ్ళీ ఇప్పుడు నైట్లో కదా చాలా బాగుంటుంది దేవస్థానం వ్యూ. చూస్తూ ఉండరా మీరైనా లైట్స్ అస్సలు ఎంత బాగుందని. ఇంకా ఈ దర్శనం అంతా చేసుకొని ఇట్లా కొంచెం బయటకు వస్తే ఇక్కడ వెండి రథము మళ్ళీ బంగారు రథము అంటే రథాలు ఈడుస్తూ ఉంటాయి. అది కూడా చూసి మీరు కూడా చూసి ఇంకా దర్శనం అంతా చేసుకొని బయటకు వస్తుంది. ఇక్కడ ప్రసాదం తీసుకొని పోయిండారు సంతోషం. క్యూ అయితే అసలు నేను అప్పుడే చెప్పినట్లు వీక్ డేస్లో వచ్చి ఉంటుందని ఇంకా జనం అయితే ఏమంతోటి లేరు. సో అట్లా వేసి ఆరాంగానే పోయేసి వాళ్ళు ప్రసాదం తెచ్చకపోయారు. నేను అట్లే మీకు దేవస్థానం ఇంకొకసారి అట్లా చూపిస్తాము బయటంతా అంటే నైట్లో ఎట్లుంటుంది అనేది చూపిస్తాము అనేసి చూపిస్తూ ఉన్నాను. చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరన్నా వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అని చెప్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Bye bye.